హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని చిటికెడు సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకొని చక్కెర కరిగేంత వరకు వాటర్ని మరగనివ్వాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులోకి ఒక్క కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. పిండి వాటర్లోకి మంచిగా మిక్స్ అయిపోయే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైకి ఇంకొక గిన్నె నుంచేసుకొని హాఫ్ కప్పు వరకు బెల్లం, హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. పాకం పట్టాల్సిన అవసరం లేదు, లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ పిండి కూడా మంచిగా చల్లారిపోయింది. ఈ పిండిని మంచిగా సాఫ్ట్గా అయ్యే విధంగా చేతులకి తడి చేసుకుంటూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని ఇంకా కొద్దిసేపు ఫ్లోర్ పైకి తీసుకొని మర్దన చేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తంని తీసుకొని రౌండ్గా చేసేసుకొని పొడి పిండి సహాయంతో పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకునే చపాతీ కాస్త మందంగానే ఉండాలి. పొడి పిండితో చేస్తాం కాబట్టి ఎక్కడ అతుక్కపోదు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచిగా పెద్ద చపాతీలాగా మందంగా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని తీసుకోవడమే. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, 5 నిమిషాల్లో ఈ రెసిపీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసిన అప్పటికప్పుడే ఏం తినాలో స్వీట్ అర్థం కాకపోయినా ఈ రెసిపీని ట్రై చేయండి. చపాతీలు చేసి పిండి కాస్త మిగిలిన ఈ విధంగా చేసుకోవచ్చు. ఆయిల్ని నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఈ ఆయిల్లోకి మనం వేసేసుకోవడమే. అన్నింటినీ వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉండాలి ఆయిల్, అప్పుడే మనం వేసినవి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బెల్లం పాకంలోకి వేసేసుకొని 1 నిమిషం పాటు ఉంచామంటే పాకం మంచిగా పీల్చుకుంటుంది. 1 నిమిషం పాటు ఉంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు, రుచి బాగుంటుంది, హెల్దీ కూడా. బెల్లం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తాము కాబట్టి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీసే మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.